అసలు భగవద్గీత ఎంత కష్టపడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గంగాధర్ అనే సామాన్యమైన వ్యక్తి ఒక 4-5 సంవత్సరాల నుంచి సంసారం ఎలా నడుస్తుందో తెలియదు కానీ తాను మాత్రం ఈ భగవద్గీతని నడిపిస్తూ 700 శ్లోకాల్ని పూర్తి చేశాడు అంటే నిజంగా ఒక తపస్సు. ఒక భగవద్గీత యొక్క 106 శ్లోకాలు ఎంచుకొని ఒక ఘంటసాల అనే ఒక మహానుభావుడు ఏదో భగవద్గీతలో ఒక ఉత్కృష్టమైన విషయం ఉంది అన్నట్లుగా ఒక చిన్న పిల్లవాడికి కూడా, ఏమీ తెలియని బాలుడికి కూడా ఆయన యొక్క కంఠస్వరంతో ఆ శ్లోకాల్ని దాని అర్థాన్ని అందించిన మహానుభావుడు ఎవరంటే ఘంటసాల. నిజంగా చెప్పాలి అంటే గంగాధర్కి మొదటి గురు ఎవరంటే ఘంటసాల అనుకుంటాను. ఎందుకంటే ఆ భగవద్గీత ఆ యొక్క కంఠాన్ని చూసి మైమరిచి ఆ రకమైన కంఠాన్ని సంపాదించుకున్నాడు గంగాధర్. యావత్ ప్రపంచంలో ఈ భారతదేశం ఈ రోజైనా ఇంత గొప్పగా ఒక అన్యమతాలు ప్రచారం చేస్తూ, రాజకీయ నాయకులు ద్రోహం చేస్తూ, నాస్తికులు అనేక రకమైన మోసపూరితమైన మాటలతో హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ రోజుకి భారతదేశం ఇలా వెలుగుతున్నది అంటే ఒక భగవద్గీత వల్ల. అలాంటి భగవద్గీతని 700 శ్లోకాలతో అద్భుతంగా పాడి రేపు రాబోయే మీకు కాదు, రాబోయే యువతరానికి, రాబోయే తరానికి అద్భుతంగా మా గంగాధర్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఆయన ఈ రోజు వరకు ఘంటసాల ఏ రకంగా 106 శ్లోకాలతో ప్రతి దేవాలయాల్లో వాటిలో వీటిలో ఆ భగవద్గీత అంటే అర్థం ఏమిటి అని ఆ మాత్రం చెప్పి నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. రాబోయే తరాలకి గంగాధర్ ఇంకా ఇంకా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు యావత్ ప్రపంచంలో సంస్కృతుల్లోని, తెలుగులోని, అలాగే ఇంగ్లీష్లోని, హిందీలోని అన్నిట్లో కూడా ఆ తెలుగు అనువాదాన్ని ఇతర భాషల్లో తర్జమా చేసి ఇంకా గొప్పగా ఈ యొక్క దీన్ని బయటికి తీసుకురావాలని, దానికి నా యొక్క శారదాపీఠం చేదోడు వాదోడుగా ఎప్పుడు ఉంటుందని మా గంగాధర్ని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ.